బల్ల పెరిగింది అంటారు. అంటే స్ప్లీన్ మనకి ప్లేహం అంటాం ఆయుర్వేదంలో. దాన్ని తగ్గించడానికి వాము ఉంటుంది కదండి, వేపించి ఆ వాముని ములిగేలాగా కలబంద మట్టలు ఏ అయితే ఉన్నాయో కలబంద పై తొక్క కింద తొక్క తీసేస్తే దాని లోపల గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు పైన జిగురు ఎర్రగా వస్తుంది, అది కూడా తీసేయండి, కడిగేయండి. కడిగేసిన తర్వాత అవి కొట్టేసుకోండి బాగా మిక్సీలో లిక్విడ్ అయ్యేలాగా. ఈ ఏదైతే వాము తీసుకున్నారో వేపించి శుద్ధి చేసిన వాము మునిగిపోయేలాగా ఒక మట్టి మూకుడు, అంటే మట్టి పాత్ర దాక లాంటిది కానీ మూకుడు లాంటిది కానీ తీసుకుని అందులో వేసుకోండి. అలాగా ఎండలో పెట్టండి, లేకపోతే నీడ నుంచి చేసినా పర్లేదు, ఎండలో పెడితేనే మంచిది. భావన అంటాం మనం. ఈ కలబంద గుజ్జులో భావన చేసిన వాముని అలాగా మీరు 3 నుంచి 6 భావనలు చేసుకోవచ్చు. 3 సరిపోతాయి, కావాలంటే 6 చేసుకోండి. ఆ తర్వాత చక్కగా కడిగేసి వాముని విడదీసేసి ఆ వాముని బాగా ఆరబెట్టుకుని చూర్ణం చేసుకోండి. ఒక పావు తులం, చిన్నపిల్లలకైతే ఒక బేడ 1 గ్రాము ఆల్మోస్ట్, పెద్దవాళ్ళకైతే ఒక 2.5 గ్రాములు. ఉదయం సాయంత్రం నీళ్లలో కానీ మజ్జిగలో కలుపుకుని కానీ తాగితే ఈ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ స్ప్లీన్ ఏదైతే ఉందో అది నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్ప్లీన్ ఆరోగ్యంగా తయారైందో మన లివర్ కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. అంటే మనకి వచ్చే కామెర్లు లాంటివి కానీ అజీర్ణం కానీ ఈ లివర్కి వచ్చే ఎన్లార్జ్మెంట్ కానీ లివర్ ఎన్లార్జ్మెంట్ కానీ ఫ్యాటీ లివర్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో దానికి లింకు స్ప్లీన్ అండి. ఈ 2 లివర్కి లింక్ స్ప్లీను, స్ప్లీన్కి లింక్ లివర్ అన్నమాట.